మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు మనము ఆయనతో మనవి చేసుకున్నప్పుడు ఉత్తరమిచ్చే దేవునిగా ఉన్నాడు, సమాధానమిచ్చే దేవునిగా ఉన్నాడు. విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అవును ప్రియ దైవజనమా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా అని వాక్యము తెలియజేస్తూ ఉంది. తన పోలికలో మనలను సృజించుకున్న దేవుడు మనమే రీతిగా జ్ఞానేంద్రియములతో అన్నీ చేయగలుగుతున్నామో ఆయన కూడా చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, మనలను స్పృశించగలడు. నమ్ముతున్నారా? ఈ లోకములో దేవతలు, దేవుళ్ళు అనబడేవారు ఎందరో ఉన్నారు. కానీ మనం ఆరాధించే దేవుని వలె మాట్లాడే దేవతలు, దేవుళ్ళు ఎందరు ఉన్నారు? పిలవగానే ఉత్తరమిచ్చే నిజ దేవుడు మన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ప్రియ దైవజనమా, దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? చూడండి, 91వ కీర్తన, ఆయనకు మొరపెట్టే వారముగా మనముండాలి. ప్రియ దైవజనమా, ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, ఆయనకు మొరపెట్టినప్పుడు మన మొరను ఆలకించి ఉరుముదాగు చోటు నుండి ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. తన భీకర క్రియల చేత ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. ప్రియ దైవజనమా, ఈ లోకములో సాధారణంగా మన చుట్టూ ఉన్నవారు మన స్థితిగతులన్నీ బాగున్నప్పుడు మన మాటను వింటారు. మన పరిస్థితులు తలక్రిందులైనప్పుడు మన మాట వినడానికి ఇష్టపడరు. మనలను చూడడానికి కూడా సుముఖంగా ఉండరు. మనము వస్తూ ఉంటే ముఖాన్ని తప్పించుకుంటారు. మనమెవరమో ఎరుగనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు మన కష్టాలలో, మన బాధలో, మన వేదనలో మొరపెట్టినప్పుడు ఆయన మన మాట వింటాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. చూడండి, 20వ కీర్తన 1వ వచనం ప్రకారం ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుడు మన దేవుడు. ఆపదలు మనకు ఎదురైనప్పుడు భయపడక, కలవరపడక ఆపత్కాలమందు ఆయనకు మొరపెడితే మనలను విడిపించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, దానియేలు సింహాల బోనులో సహితం ధైర్యముగా ప్రార్థించినప్పుడు ఆ సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు నీ నా ఆపదలన్నిటినీ కూడా తొలగించగలడు. ఇంకా చూసినట్లయితే 69వ కీర్తన, ఇబ్బందిలో మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. అవును, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు హాగరు వలె ఎలుగెత్తి మొరపెడితే ఆయన నీకు ఉత్తరమిచ్చేవాడై ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 120వ కీర్తన 1వ వచనం ప్రకారం శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు వారికి కలిగిన శ్రమను బట్టి తాళలేక దేవునికి మొరపెట్టినప్పుడు తానే ఆకాశ వాహనుడై దిగివచ్చి వారిని ఆ బానిసత్వము నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా శ్రమల కొలిమిలో నలగగొట్టబడుతూ ఉన్నావా? అయితే దేవునికి మొరపెడితే ఆయన నిన్ను కూడా విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 118వ కీర్తన 5వ వచనం ప్రకారం ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. ఏ ఇరుకులో నీవు ఉన్నావో కానీ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇరుకునందు నీవు నీ దేవుని వైపు తిరిగి మొరపెడితే ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. నీ ఇరుకుగా ఉన్న పరిస్థితులన్నిటినీ
విశాలపరచగలిగిన దేవుడు, నీ సరిహద్దులను విశాలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవునిగా ఈ దినం తనను తాను మనకు బయలుపరచుకుంటూ ఉండగా, ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీలో ఎందరూ ఇబ్బందుల కొలిమిలో, శ్రమల కొలిమిలో, ఇరుకునందుండి ఆపత్కాలమందు ఎటు తోచక నిరీక్షణ లేకుండా కలవరపడుతూ ఉన్నట్లయితే ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలుగెత్తి మొరపెడితే నీ మనవి విని, నీ మాట విని నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడు. ఆయన విరిగి నలిగిన హృదయాలను అలక్ష్యము చేసేవాడు కాదు. మరి ఇంతవరకు నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ కష్టములో, నీ ఆపదలో ఎందరి వైపు తిరిగావు, ఎందరితో మాట్లాడావు? ఒక్కసారైనా దేవుని సన్నిధిలో కూర్చొని నీ మనవి దేవునికి తెలియజేశావా? మనుషులందరూ చేయి విడిచినా ఆయన విడివక ఎడబాయక నీ మాట వినడానికి, నిన్ను విడిపించడానికి, ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా శరీరులను ఆధారముగా చేసుకుంటావెందుకు? మనుషులను ఆధారముగా చేసుకుంటావెందుకు? మనుషులన్నవారు వారు ఎవ్వరైనప్పటికీ ఏదో ఒక దినాన వారందరూ నిన్ను విడిచి వెళ్ళేవారే. నీతో శాశ్వత కాలము ఉండే దేవుడు ఈ దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన నీ మాట వినడానికి వేచి చూస్తూ ఉన్నాడు. ఎంతకాలమైంది నీవు దేవునితో మాట్లాడి? ఎంతకాలమైంది దేవునితో సహవాసము చేసి? ఎంతకాలమైంది ఏకాంతముగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో పరచి? ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి నీ మాట వినగానే ఉత్తరమిచ్చే ఆ దేవుని ప్రేమను చులకన చేయక అనుదినము ఆయనతో మాట్లాడడానికి నీ సమయాన్ని సిద్ధపరచుకొని, నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపు తిరగమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా వారు ఎదుర్కొంటున్న ఆపదలలో, ఇబ్బందులలో, ఇరుకులో, శ్రమలో నాయన ఇంతవరకు మనుషుల వైపు చూసి విసిగి వేసారిపోయి ఉన్నారో అటివారు ఈ దినం నీ వైపు చూడడానికి, నీ సన్నిధిలో వారి మాటలు చెప్పుకొనడానికి తీర్మానం తీసుకుంటూ ఉండగా మీరే వారికి ఉత్తరం ఇచ్చి వారున్న పరిస్థితులన్నిటి నుండి విడిపించమని, బలమైన ప్రార్థన ఆత్మను కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.